హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన నేర్చుకో సిరీస్లో నెక్స్ట్ లా చూద్దాం. సో ఏం లేదు, సింపుల్గా మనకి మీ అందరికీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ తెలిసిందే. అవి మనకి ఎగ్జామ్స్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో దానికి సంబంధించి ఒక చిన్న ట్రిక్ ఇది. ఓకే, మనందరికీ 10 స్క్వేర్ తెలుసు, 15 స్క్వేర్ తెలుసు. ఓకే, సో 20 స్క్వేర్, 25 స్క్వేర్ తెలుసు. సేమ్ అలానే 30 స్క్వేర్, 35 స్క్వేర్. సో ఇలా సో మనకి స్క్వేర్స్ అన్ని తెలుసు. వీటిని యూజ్ చేసుకొని రిమైనింగ్వి కొంచెం, అంటే అన్ని కాదు, అందులో కొన్ని స్క్వేర్స్ ని ఈజీగా మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకు 20 స్క్వేర్ తెలుసు. నాకు 20 స్క్వేర్ తెలుసు. 20 స్క్వేర్ ఎంత? 400 కదా. సో ఇప్పుడు నాకు 21 స్క్వేర్ కావాలనుకో. సో 21 స్క్వేర్ కావాలంటే ఏం చేయొచ్చు? సింపుల్ గా ఈ 20 ప్లస్ 21 ఉంటుంది కదా, సో అది దీనికి యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 21 స్క్వేర్ వస్తుంది. ఓకే, సో 20 ప్లస్ 21 ఎంత? 41. సో 41 యాడ్ చేస్తే ఏమొచ్చు మనకి ఇక్కడ? 441. ఈ 441 ఏంటిది మనకి ఇక్కడ? 21 స్క్వేర్. ఇలా సింపుల్ గా మనం, సో 20 స్క్వేర్ తెలిస్తే 21 స్క్వేర్ చేసాం కదా. సేమ్ ఇలానే 19 స్క్వేర్ కూడా కనుక్కోవచ్చు. 19 స్క్వేర్ కి, సో 19 స్క్వేర్ వాల్యూ ఎంత? సేమ్. ఇప్పుడు ఏం చేయాలి? తీసేయాలి. ఓకే, సో 20 ప్లస్ 19 తీసేయాలి. 400 లోంచి 20 ప్లస్ 19 ఎంత? 400 లోంచి సింపుల్ గా 40 తీసేయండి. ఓకే, సో 40 తీసేస్తే ఎంత మనకి ఇక్కడ? 360. ఒకటి ఎక్స్ట్రా తీసేస్తున్నాం కదా, 20 ప్లస్ 19 అంటే 39 కదా. సో ఒకటి ఎక్స్ట్రా తీసేస్తున్నాం కాబట్టి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఎంత? 361 వచ్చిందా? 19 స్క్వేర్ వచ్చింది మనకి ఇక్కడ. 19 స్క్వేర్ వచ్చింది, 20 స్క్వేర్ మనకు తెలుసు, 21 స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఇలానే మనం నెక్స్ట్ ఇప్పుడు 25 స్క్వేర్ తెలుసు మనకి. సో 25 స్క్వేర్ ఎంత? సో మనకు 5 ఉంటే ఎలా చేయాలో తెలుసు, మీ అందరు తెలుసని అనుకుంటున్నా. 2 ప్లస్ 2 ఇంటూ దాని నెక్స్ట్ నెంబర్ ఎంత? 3. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 2 3 6, 5 స్క్వేర్ 625. ఓకే, సో 25 స్క్వేర్ 625 మనందరూ తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకి 26 స్క్వేర్ కావాలనుకో, సింపుల్ కి రెండింటి యొక్క సమ్ 25 ప్లస్ 26 ఎంత? 51. లేదా 25 కి డబల్ కి ప్లస్ 1 యాడ్ చేయాలి. ఓకే, సో 26 ఎంత? 25 ప్లస్ 26 ఎంత? 51. 625 కి 51 యాడ్ చేయండి. 625 ప్లస్ 50, 675 ప్లస్ 1, 676. సో ఇప్పుడు మీకు 26 స్క్వేర్ వచ్చిందా? సేమ్ అట్లనే 24 స్క్వేర్ కావాలంటే సేమ్ చేయొచ్చు మనం. ఈ 25 ప్లస్ 24, 49ని తీసేయాలి. అంటే ఫస్ట్ 15 తీసేయండి. 625 లోంచి 50 తీసేసినాం అనుకో. ఓకే, ఏమొస్తాం మనకి ఇక్కడ? 575 వస్తుంది. ఓకే, సో కానీ మనం ఒకటి ఎక్స్ట్రా తీసేసినాం, 49 తీసేయాలి కాబట్టి ఆ ఒకటి యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 576. చూడండి, సింపుల్ గా మనకి ఒక టేబుల్ తెలవడం వల్ల దాని ముందు వెనక టేబుల్స్ అనేవి ఇలా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మనకి ఇది ప్రతి టేబుల్కి వస్తుంది మీకు, సారీ స్క్వేర్, ప్రతి స్క్వేర్కి వస్తుంది. మీకు ఒక స్క్వేర్ తెలిసిందంటే రిమైనింగ్ స్క్వేర్స్ ఇలా చేయొచ్చు. నెక్స్ట్ 30 స్క్వేర్ తెలుసు కదా మనందరికి. 30 స్క్వేర్ ఎంత మనకి ఇక్కడ? 900. 31 స్క్వేర్ ఈజీగా చెప్పొచ్చు. 31 అయితే చాలా ఈజీగా చెప్పొచ్చు. 30 ప్లస్ 31 ఎంత? 61. అది దానికి యాడ్ చేస్తే 31 స్క్వేర్ వస్తుంది. ఓకే, సో 29 స్క్వేర్ కూడా కొంచెం తీసివేతలు స్పీడ్గా వస్తాయి, సబ్ట్రాక్షన్ స్పీడ్గా వస్తే ఇది కూడా చెప్పొచ్చు. సో 900 లోంచి ఏం తీసేయాలి? ఫస్ట్ 60 తీసేసి ఒకటి యాడ్ చేయండి. సో డబల్ తీసేసి ఒకటి యాడ్ చేయండి బ్యాక్ వెళ్ళడానికి. ఓకే, సో డబల్ తీసేయాలి. 30కి డబల్ ఎంత? 60. 900లో 16. ఓకే, 60 తీసేస్తే ఎంత మనకి ఇక్కడ? 840. 1 యాడ్ చేస్తే 841. ఇప్పుడు వీటిని మనం సింపుల్గా అబ్జర్వ్ చేస్తే దీనికేమో 1 యాడ్ చేయాలి, డబుల్ యాడ్ చేసి మళ్ళీ ఒక 1 యాడ్ చేయాలి. సో ఇటు సైడ్ ఏమో డబుల్ సబ్ట్రాక్ట్ చేసి 1 యాడ్ చేయాలి. ఎట్లయినా 1 యాడ్ చేయాలి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డబుల్ యాడ్ చేసి 1 యాడ్ చేయాలి, డబుల్ సబ్ట్రాక్ట్ చేసి 1 యాడ్ చేయాలి. సో సింపుల్గా మీకు చెప్తా చూడండి. ప్లస్ 60 ప్లస్ 1. ఓకే, సో మైనస్ 60 ప్లస్ 1. సో ఇలా వెళ్ళేటప్పుడు అంటే 60 ఇస్ నథింగ్ బట్ డబల్. ఏదైతే మనం 30తో చేస్తున్నాం కదా దానికి డబల్ కి ఒకసారి ప్లస్ 1 యాడ్ చేయాలి, 2 సార్లు ప్లస్ 1 యాడ్ చేయాలి, ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి, ఒకసారి యాడ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 35 చూడండి. సేమ్ 35 స్క్వేర్ అంటే ఎంత? 1225. సో 36 స్క్వేర్ అంటే ఏంటిది మనకి ఇక్కడ? ఫస్ట్ 70 యాడ్ చేసి 1 యాడ్ చేయండి. 70, 1225 కి 70 యాడ్ చేస్తే ఎంత? 1295 ప్లస్ 1 ఎంత? సో 1296. ఓకే, 34 స్క్వేర్ ఎంత? సేమ్ 70 సబ్ట్రాక్ట్ చేసి 1 యాడ్ చేయాలి. సో 1225 లోంచి 70 తీసేసినాం అనుకో,
సో 1225 లేదా 1200 లోంచి 70 తీసేయండి. ఎంత వస్తుంది మనకి ఇక్కడ 1130. 25 యాడ్ చేస్తే ఎంత 1155. ఇంకో 1 యాడ్ చేయాలి కదా, సో 1156 1156. చూడండి ఎంత ఈజీగా ఉందో మనకి ఇక్కడ. మెయిన్ ఏంది ఇక్కడ మనం +70 +1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంది -70 +1 అంతే. ఇక్కడ ఈ 70 ఎట్లా వచ్చిందంటే ఈ 35కి డబల్. సో ఇది మీకు తెలుసుకుంటే మనకి చాలా సిచ్యువేషన్స్లలో యూజ్ అవుతుంది ఇది. ఓకే, సో నెక్స్ట్ 40లో కూడా ఎగ్జాంపుల్స్ తీసుకోండి. 40 స్క్వేర్ ఎంత 1600. ఓకే, సో 1600. 41 స్క్వేర్ అంటే ఇప్పుడు డైరెక్ట్ చెప్పొచ్చు కదా, ఎంత 1681. సో ఇప్పుడు చూడండి డైరెక్ట్ చెప్తారు మీరు 1 స్క్వేర్ ఏదైనా సరే దాని నెక్స్ట్ స్క్వేర్ చెప్పాలంటే చాలా ఈజీ చెప్తారు. ఇప్పుడు 42 స్క్వేర్ కూడా చేయొచ్చు దీని ద్వారా. కాకపోతే ఏంటంటే 40కి పక్కన ఉన్న ఈజీ ఉంటాయి. సో ఇప్పుడు 42 స్క్వేర్ కూడా చేయొచ్చు, ఇది చేయరాదని మీరు అనుకున్నారు. సో 42 స్క్వేర్ అంటే ఏంది, ఇప్పుడు వచ్చిన 1681కి 41కి డబల్ +1. 41కి డబల్ ఎంత మనకి ఇక్కడ 82నా, ఇంకొక +1 83 యాడ్ చేయాలి. ఓకే, 1680 + 80 ఎంత 1760. ఇది 1, ఇదొక 2, ఇదొకటి 4. ఓకే, 1764 అంతేనా. 42 స్క్వేర్ కూడా చేయొచ్చు, చేరాదని కాదు కానీ ఈజీగా ఉంటుంది. ఇవైతే చాలా ఈజీ, ఎమ్మటే చెప్పొచ్చు. అవైతే కొంచెం టైం పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ 39 స్క్వేర్ కావాలంటే ఏంది, సో 1600 నుంచి 80 తీసేసి 1 యాడ్ చేయాలి. 1680 అంటే 1520. 1 యాడ్ చేస్తే ఎంత 1521. సో ఇలా ఈజీగా చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ 45 తీసుకోండి మీకు అర్థం కావడానికి. సో 45 స్క్వేర్ అంటే ఎంత మనకి ఇక్కడ 4×5 20, 25. సో 2025. సో 46 స్క్వేర్ అంటే ఎంత మనకి ఇక్కడ ఈ 2025కి 90 యాడ్ చేయాలి మనం. ఓకే, సో 90 యాడ్ చేసి మళ్ళీ ఒకటి యాడ్ చేయాలి. 2025 90. సో 90 + 25 అంటే ఎంత 115. ఓకే, సో 2116. ఓకే, 2116. 46 స్క్వేర్. మనకి ఇక్కడ 44 స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి, 90 తీసేసి మళ్ళీ ఇంకొకటి యాడ్ చేయాలి. ఓకే, సో 2025 లోంచి 90 తీసేసి ఫస్ట్ 2000 లోంచి 90 తీసేసినాం అనుకో 1910. ఓకే, ఇంకొక 25 యాడ్ చేస్తే 1935. ఇంకో 1 ఉంది కాబట్టి 1936. ఇది 44 స్క్వేర్. ఇది ఇలా మనం ఈజీగా చెప్పొచ్చు. 46 చెప్పొచ్చు, 47 కూడా చెప్పొచ్చు, 43 కూడా చెప్పొచ్చు. ఓకే, సో మెయిన్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా మీరు అప్ టు ఎక్కడి వరకైనా చేయొచ్చు. మీకు ఏ స్క్వేర్ వరకు తెలిసినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 105 స్క్వేర్ కూడా తెలుసు కదా. సో 105 స్క్వేర్ అంటే ఎంత 10 × 11 ఎంత 110. ఇది ఎంత వస్తుంది 25 వస్తుంది. ఓకే, 106 స్క్వేర్ కూడా చెప్పొచ్చు ఇప్పుడు మనం. ఓకే, సో 105కి డబల్ ఎంత మనకి 210. ఓకే, సో 210 + 1 211 దీనికి యాడ్ చేయాలి అంతే. సో 211 యాడ్ చేయాలి. 5 + 1 6, 2 + 1 3, 11236. ఇలా 106 స్క్వేర్ వస్తుంది. సేమ్ అలానే 104 స్క్వేర్ కూడా మనకి ఏది తెలిసినా సరే దాని నెక్స్ట్ స్క్వేర్ కావాలంటే ఏంది, దాని ఇమీడియట్గా ఈ నెంబర్ యాడ్ చేయాలి జనరల్గా అయితే. సో లేదు అంటే దీన్ని డబల్ చేసి +1 యాడ్ చేయాలి. ఓకే, డబల్ చేసి యాడ్ చేస్తూ దానికి +1 యాడ్ చేయాలి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.